చాలా సంతోషం. మరొకసారి ఈ పగటి వేళ సమయంలో మీతో పాటు నేను కూడా సహవాసం చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరొకసారి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు మోజెస్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ వాక్య సందేశంలోకి వెళ్ళక ముందు ఒక చిన్ని సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను వాక్యంలో నుండి. ఒక స్త్రీ వేదనలో భారంలో కృంగిన స్థితిలో ఉన్నప్పుడు ఆమెకు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో కుటుంబ పరిస్థితులన్నింటినీ ఆలోచించినప్పుడు చాలా వేదన చెందుతూ ఉంది. సహజంగా ప్రతి స్త్రీ కూడా ఇంట్లోనే ఉండి చక్కగా సంసారాన్ని చేసుకోవాలని ఆశపడతారు. కొంతమంది పురుషులైతే స్త్రీలను ఎక్కడికి అసలు బయటకు వెళ్ళనివ్వకుండా ఎంత కష్టమైనా తనే భరించి గౌరవంగా తన భార్యను చూసుకోవాలని ఆశపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ స్త్రీకి అన్ని విధాలు కూడా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే భర్త చూస్తే భయంకరమైనటువంటి దురాలవాట్ల చేత తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నాడు. ఇంట్లోకి తెచ్చి కుటుంబాన్ని పోషించవలసిన వాడే ఇంట్లో ఉన్నవన్నీ కూడా ఒక్కొక్కటి అమ్మేసి ఇంటిని గుల్ల చేస్తూ ఉన్నాడు. మరి పిల్లలు ఏమైనా మంచివాళ్ళు అంటే కుటుంబ యజమాని పాడైపోతే పిల్లలు ఇంకా దారుణంగా తయారవుతారు. ఒకవేళ నువ్వు ఎందుకురా ఇలా చేస్తున్నావు అని అడిగితే నువ్వు చేయట్లేదా అని తిరిగి తండ్రిని ఎదిరించేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం ఎవరికి నచ్చినట్టుగా ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు. ఆ ఇల్లాలకి దుఃఖము తప్ప మరేమీ మిగలలేదు. అలాంటి సమయంలో ఏదో ఒక చిన్న వ్యాపారం చేసుకుని కుటుంబ జీవనాన్ని కొనసాగించాలని అనుకుని ఆమె వ్యాపారం చేయటానికి బయలుదేరింది. అలా వీధులు గుండా గ్రామాలు దాటి ఆయా స్థలాలకి వ్యాపారం చేయటానికి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కలిగి నా కుటుంబాన్ని ఎలాగైనా నేను కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి అని కుటుంబ భారాన్ని తన మీద వేసుకుని ఆమె అలా వెళ్తున్నటువంటి సమయంలో ఇలాగే ఒక చోట ప్రార్థన కూడిక జరుగుతూ ఉందట. ప్రార్థనా కూడిక జరుగుతూ ఉంటే అక్కడికి కూడొచ్చినటువంటి స్త్రీలు వారి బాధలు చెప్పుకుంటూ ఉన్నారు. సమస్యలు చెప్పుకుంటూ ఉన్నారు. అంటే అప్పట్లో ఇలా కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ కొంతమందిని సమకూర్చి ఆ ప్రజలకు దేవుని మాటలు దైవజనులు చెప్తూ ఉండేవారు. అలాగూ వారు ముందుగా మీటింగ్ కంటే ముందుగా వారు ఒక్కొక్కరు సమస్యలు చెప్పుకుంటూ ఉన్నారు. ఆ సమస్యలకు అన్నిటికీ కూడా దైవజనుడు పరిష్కార మార్గాన్ని చెప్తూ ఉన్నారు. అమ్మ మీరు ఇలా చేయండి అలా చేయండి అని వారికి చెప్తున్నటువంటి సమయంలో ఈమె కూడా అనుకున్నదే, అరే నాకు కూడా ఎన్ని సమస్యలు ఉన్నాయి, నేను ఈ ప్రార్థనకి రావాలని రాలేదు. అయితే అనుకున్న రీతిగా ఇక్కడ ఏదో జరుగుతుంది, నాకేమైనా ఇక్కడ ఉపయోగం ఉంటుందేమో, అసలు ఆ పెద్ద ఆయన ఏం చెప్తున్నారో విందామని చెప్పి ఆ దగ్గరికి వెళ్ళి ఆమె సమస్యలు కూడా చెప్పుకోవటం ప్రారంభించింది. దైవజనుడు ఆమెకి కొన్ని సలహాలు ఇచ్చి, అమ్మా నీవు నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి అంటే ఇదిగో ఈరోజు ఈ మీటింగ్లో నేను వాక్యం చెప్పబోతున్నాను. ఆ వాక్యం విని నీవేమైనా నేర్చుకోవలసినవి ఉంటే నేర్చుకొని చక్కగా నువ్వు తప్పకుండా ఆత్మీయంగా బలపడడానికి ఆలోచించు అని చెప్పినప్పుడు ఆమె వ్యాపారాన్ని ప్రక్కన పెట్టి దైవజనుడు చెప్పే మాటలు యందు లక్ష్యం ఉంచిందంట, ఆసక్తి చూపింది. ఆమె వింటుంటే ఆమెను గురించి రాయబడింది ఏంటి అని అంటే భక్తి గల స్త్రీ అని రాయబడింది. కానీ ఆమె భక్తి చేస్తుంది, కానీ ఆమె చేసే భక్తి యేసుక్రీస్తు ప్రభుల వారికి సంబంధించిన భక్తి అయితే కాదు, అంతకుముందు చేసిన భక్తి. కానీ ఆ భక్తికి ఈ భక్తికి తేడా ఏంటనేది ఆమె ఆ కొద్ది సమయంలోనే చూసినప్పుడు ఆమెకు ఆశ్చర్యం అనిపించింది. దేవుని సన్నిధిలో ఇంత మంచి సంగతులు, అంటే జీవిత పాఠాలు నేర్చుకోవడానికి ఇంత శ్రేష్టమైన సంగతులు ఈ బైబిల్లో ఉంటాయా అని చెప్పి ఆశ్చర్యంతో ఆమె అక్కడ పశ్చాత్తాపడి కన్నీరు విడిసి
అయ్యో, ఈ యేసుదేవునికి నేను ఇంతకాలం ఎందుకు దూరంగా ఉన్నానా అని చెప్పి పశ్చాత్తపడి అనుకున్నది, అయ్యా సాయంత్రం నా కుటుంబాన్ని ఈ ప్రార్థన కూడికలకు తీసుకుని రావాలని అనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి దైవజనులతో ప్రార్థన చేయించుకుని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి తన ఇంటి వారికి అందరికీ చెప్పింది. ఇంతవరకు మన కుటుంబం ఈ శాపగ్రస్తమైన పరిస్థితిలో ఉండడానికి గల కారణం ఏవైనా కావచ్చు, కానీ ఒక ఆశీర్వాదకరమైన మార్గాన్ని నేను తెలుసుకున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా మోక్ష మార్గాన్ని నేను తెలుసుకున్నాను కనుక అక్కడికి వెళ్దాం పదండి ప్లీజ్. అయ్యా మీరు రండి, అయ్యా పిల్లలారా మీరు కూడా రండి నాన్న అని చెప్పి వారందరినీ ఒప్పించి మొత్తం మీద బతిమాలి ఆ ప్రార్థనా కూడికి తీసుకుని వచ్చింది. కింద చెప్తున్నప్పుడు భర్త మారాడు, పిల్లలు మారారు, ఆ కుటుంబం అంతా కూడా బాప్తీసాలు పొందారు. ఆమేన్. బాప్తీసాలు పొంది ఆమె దైవజనుడితో అంటున్న మాట ఏంటంటే, అయ్యా నేను విశ్వాసం గలదానని మీరు ఎంచితే ఒక్కసారి మా ఇంటికి అడుగు పెట్టండి అయ్యా. మీలాంటి వారు మా ఇంటికి వస్తే మా ఇంట్లో ఉన్నటువంటి శాపం తొలుగుతుందయ్యా, ఒక్కసారి మా ఇంటికి రండి అని బతిమాలి వారి ఇంటికి తీసుకెళ్ళి దైవజనులు ప్రార్థించగా ఆ కుటుంబం బహుగా దీవించబడింది, ఆశీర్వదించబడింది. ఆ కుటుంబమే ఒక సంఘంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన వాళ్ళారా, చూడండి, ఆమె ప్రార్థనకి రావాలని రాలేదు. ఆ దూరం నుండి విని విశ్వసించి తన జీవితాన్ని మార్చుకుంది. గతంలో ఉన్న తన భక్తి ఇది సరైనది కాదని ఆమె గ్రహించింది. ఏం భక్తో అక్కడ రాయబడలేదు, కానీ మొత్తం మీద ఆమె కూడా భక్తి చేస్తుంది. కానీ ఆమె చేసే భక్తికి ఇక్కడ భక్తికి వ్యత్యాసం కనిపించింది. అప్పుడు ఆమె అనుకున్నది, ఓహో ఇది వాస్తవికమైన భక్తి అనుకున్నది. నిజంగా కుటుంబం దీవించబడింది. అయితే ఇప్పుడు భర్త పిల్లలు అంటున్నారు, భర్త అంటున్నాడు, అమ్మాయి ఇక నుండి వ్యాపారం నేను చేస్తా, నువ్వు ఇంటి దగ్గర ఉండు. పిల్లలు అంటున్నారు, మమ్మీ మేము కూడా వ్యాపారంలో కొనసాగుతాం, ఇక నుంచి మేము ఏ విధమైన దురలవాట్లకి బానిసలం కాకుండా దేవుడు మమ్మల్ని ఈ భయంకరమైన స్థితి నుంచి విడిపించి రక్షించారు కనుక ఇక మేము ఏమాత్రము కూడా ఈ లోకానికి అవకాశము ఇవ్వము, లోకాశలకి ఈ శాపగ్రస్తమైన పరిస్థితులకి మేము ఎంత మాత్రం వెళ్ళమని చెప్పి కుటుంబం అంతా తీర్మానం చేసుకుని ప్రతిరోజు కుటుంబంలో ప్రార్థన చేసుకుని ఉదయకాలం వారి పనులు మొదలుపెట్టి అలాగ దీవించబడ్డారు. ప్రియులరా, ఇలాగూ ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరు ఎన్నడూ నాశనమైనట్టు చెడిపోయినట్టు లేదు. ఎందుకంటే ఆయన ఆశీర్వాదానికి మనలను వారసులుగా చేయడానికి పిలుచుకున్నారు. శాపగ్రస్తమైన పరిస్థితుల నుండి మనల్ని విడిపించడానికి ఆయన మనల్ని పిలిచారు. పాపము నుండి, దోషము నుండి, సమస్త విధమైనటువంటి దుష్టత్వం నుండి విడిపించడానికి ఆయన మనల్ని పిలిచారు. ఎందుకంటే ఆయన పరలోకం విడిసి భూలోకానికి వచ్చి మనందరినీ కూడా తన పిల్లలుగా చేసుకోవాలని ఆయన ఉన్నత సంకల్పం అయి ఉన్నది. ఆమేన్. చాలా సంతోషం. మరి